రంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్ 33వ వార్డులో మాజీ కౌన్సిలర్ నవాత్ నాగరాజు ఆధ్వర్యంలో మధురానగర్ కాలనీ వాసులకు ప్రభుత్వం మున్సిపల్ అధికారులు చొరవ తీసుకుని తమకు నడక దారిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేసిన కాలనీ వాసులు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు విఠల్ గౌడ్, రమణరెడ్డి, విశ్వతేజ్, శ్రావణ్, విఠల్ గౌడ్, విఠల్ రాథోడ్, రాఘవేంద్రరెడ్డి, మొగులయ్య, చరణ్, శ్రీనివాస్, అశోక్, రవి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్లో గల మధురానగర్ కాలనీకి కేటాయించినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ ల్యాండ్లో ఆల్రెడీ 10 సంవత్సరాల కింద అప్పుడున్నటువంటి కలెక్టర్ స్మితా సబర్వాల్ గారు మరియు హనుమంతరావు గారు వచ్చి ఇక్కడ 20 ఫీట్ల రోడ్డు వదిలేయడం జరిగింది. వదిలేసిన తర్వాత 2 నెలల కింద పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఈ ల్యాండ్ ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఆక్యుపై చేసుకున్న తర్వాత మేము అడిషనల్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అయినటువంటి చంద్రశేఖర్ సార్ని కలిసి మరి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కలెక్టర్ క్రాంతి గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు మాకు ఏం హామీ ఇచ్చారంటే అక్కడ 2 సైడ్స్ రోడ్డు కాకుండా 1 సైడ్ రోడ్డు మీరు వాడుకోండి, ఇంకో సైడ్ రోడ్డు పైప్ లైన్ వేసి వదిలి పెడతామని చెప్పారు. అదే హామీ మేము నెరవేర్చాలని చెప్పి కలెక్టర్ గారిని కోరుతున్నాము. అయితే నిన్న పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఏదైతే 10 సంవత్సరాల కింద వదిలిపెట్టిన ల్యాండ్ కూడా దౌర్జన్యంగా ఇక్కడ గుంతలు తీసి రాత్రికి రాత్రి పిల్లలు వేయడం జరిగింది. వాళ్ళు సడన్గా వచ్చి వర్క్ ఒకటే రోజులో మొత్తం కంప్లీట్ చేసుకొని అదేవిధంగా మొత్తం కంప్లీట్ చేసుకొని ఆక్యుపై చేసుకునే విధంగా చేస్తున్నారు. దాదాపు 1500 కుటుంబాలు ఇక్కడ వాళ్ళకు దారి ఇదే ఉంటుంది. ఈ దారి మూస్తే అక్కడ ఉన్న దాదాపు 1500 కుటుంబాలకు చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ పైనకించి వచ్చే డ్రైనేజ్ వాటర్ కానీ నడవడానికి రోడ్డు కూడా సమస్య ఇబ్బంది ఉంది. కాబట్టి ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, మరియు జగ్గారెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది, నిర్మలక్క దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. వారు కలెక్టర్ గారితో మాట్లాడి ఖచ్చితంగా కాలనీ ప్రజలకు
మేలు చేయాలని చెప్పి, ఎందుకంటే దీని మీద 7,000 నుంచి 8,000 మంది పాపులేషన్ ఇక్కడ ఈ కాలనీ మీద ఆధారపడి ఉంది. మరి ఇదే కాలనీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మల్కాపూర్ వరకు దాదాపు ఒక 20 కాలనీలు, గీతానగర్, బృందావన్ కాలనీ, వసంత్ నగర్, ఆదిత్య నగర్, 2020 కాలనీ, రెవెన్యూ కాలనీ, బర్మా కాలనీ, ఇవన్నిటికీ అనుసంధానం, శ్రీనివాస్ నగర్ కాలనీకి అనుసంధానం ఉన్న రోడ్ ఇది. కాబట్టి ఈ రోడ్డు ఖచ్చితంగా ప్రజల సౌకర్యార్థం, ప్రజల కొరకే మనం పనిచేస్తున్నాం, ప్రజా సౌకర్యం కోసమే మనం పనిచేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారు దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ రోడ్డు వల్లించి మా యొక్క సమస్యను తీర్చాలి. మా యొక్క సమస్య తీర్చే వరకు ఖచ్చితంగా నెరవేర్చేదాకా మేము ఇక్కడనే ఉంటాము. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు వెంటనే ఈ సమస్య పరిష్కారం చేసే దిశగా చేయాలని చెప్పి మా యొక్క మనవి. అదేవిధంగా ఒక 10 రోజుల కింద మా స్థానిక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఈ రోడ్డుకు 35 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది. కాబట్టి ఆ పనులు కూడా 15-20 రోజుల్లో శాంక్షన్ ఆర్డర్ వచ్చింది, వర్క్ కూడా స్టార్ట్ చేస్తాం. కాబట్టి కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ రోడ్ను ప్రజల సౌకర్యార్థం వదిలిపెట్టి వాళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్ కేటాయించాలని చెప్పి ఇక్కడ కాలనీ వాసుల తరఫున మరియు కాలనీ ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాము. దౌర్జన్యాన్ని అరికట్టి ప్రజల కోసం పనిచేస్తున్నారు. మనమందరం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నాము. కాబట్టి ప్రజల శ్రేయస్సు ఉపయోగించి పనిచేయాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. మా మధురానగర్ కాలనీ తరఫు నుంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాము. గత 12 సంవత్సరాల క్రితము ఇక్కడ మన మధురానగర్ కాలనీకి 20 ఫీట్ల రోడ్డు అప్పటి కలెక్టర్ అయినటువంటి శ్రీమతి స్మితా సబర్వాల్ గారు ఇక్కడ రోడ్ ఇవ్వడం జరిగింది. ఆ రోడ్డు గుండానే ఇక్కడ 1500 కుటుంబాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు గత 2-3 నెలల నుంచి మన వీరు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇది మా ల్యాండ్ అది ఇదని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. గతంలో కూడా మరి ఈ విషయంలో మేము జగ్గారెడ్డి గారిని అలాగే మా నిర్మలక్క గారిని అడగడం జరిగింది. ఈ రోడ్డుకు సంబంధించి మనకు ఇప్పుడు 40 లక్షల వరకు శాంక్షన్ జరిగింది. ఇప్పుడు ఇంకో 20 రోజులలో ఇక్కడ సీసీ రోడ్ కూడా వేయడం జరుగుతుంది. ఈ క్రమంలో మన పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ దౌర్జన్యంగా మరి రోడ్డును ఆక్యుపై చేసుకొని ఇక్కడ గుంతలతో వేసి మరి కాంపౌండర్లు కడదామని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము మధురానగర్ కాలనీ తరఫు నుంచి మరి ఖండిస్తూ ఉన్నాము. మరి కలెక్టర్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మాకు ఇక్కడ 1500 కుటుంబాలకు న్యాయం చేయాలని, ఈ రోడ్డును మాకు వదిలేసి మరి వాళ్ళకి సంబంధించి వేరే ఎక్కడన్నా ల్యాండ్ ఇప్పించాలని మేము కోరుతా ఉన్నాము. మాకు ఇక్కడ పిల్లలకు మరి వృద్ధులకు మేము ఇక్కడ తిరిగిపోవాలంటే చాలా లాంగ్ అవుతుంది. మాకు మెయిన్ రోడ్డుకు రావాలంటే మాకు ఈ ఒక్క రోడ్డే ఉంది. కాబట్టి దయచేసి కలెక్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అలాగే మరి నిర్మలక్క గారికి అలాగే జగ్గారెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తాము. ఈ రోడ్డును మా కాలనీకి ఇప్పించి మాకు న్యాయం చేయాలని కోరుతూ మరి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. అలాగే ఒకవేళ రోడ్డు ఇయ్యని క్రమంలో మరి కాలనీ వాసులందరూ కూడా ఇక్కడ ధర్నా చేస్తాము. మరి కలెక్టర్ ఆఫీసును కూడా ముట్టడిస్తామని మేము ఈ రకంగా తెలుపుతూ ముగిస్తా ఉన్నాం.